Brought to you by V-Guard. వెల్కమ్ టు 5 ఎడిటర్స్. ఇవాల్టి గెస్ట్ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. శ్రీనివాస్ గారిని ప్రశ్నించడానికి మన సీనియర్ జర్నలిస్టులు అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. తిలక్ గారు, కృష్ణ గారు, చలపతిరావు గారు, సురేష్ గారు, కృష్ణంరాజు గారు. వెల్లంపల్లి గారు, దెబ్బ తగిలిన తర్వాత మళ్ళీ తిరిగి ప్రచారం ప్రారంభించారు. ఎలా సాగుతుంది మీ ప్రచారం? ప్రచారంగా ఇబ్బంది లేదమ్మా, ఎందుకంటే చక్కగానే జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. కొంత డాక్టర్లు వద్దనేటప్పటికి కూడా వెళ్ళకపోతే తప్పని పరిస్థితి కాబట్టి వెళ్ళడం, ప్రజల నుంచి మాత్రం మంచి ఆదరణ వస్తుంది. కాకపోతే ఈ ఘటన ఏ విధంగా జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజల నుంచి ఇది జరగకుండా ఉండాల్సింది, ఈ విధంగా ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయడం తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం, ఇది చేసిన వాళ్ళకి మాత్రం ఇది పద్ధతి కాదనేది మాత్రం మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ సంఘటనలో బోండా ఉమాని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అని డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఒకటి, వాళ్ళు నిన్న చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇచ్చేప్పటికి కానీ, బోండమ్మ మాట్లాడేప్పటికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడా కూడా దాని మీద ఎక్కడ కూడా ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియని విషయం. వాళ్ళకి ఎలా తెలిసింది? ఇప్పుడు ఆ నిందితుడు సతీష్ అనే అతన్ని వాళ్ళు తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన రిపోర్టు వాళ్ళు ఇంతవరకు అప్పటి వరకు నేను చంద్రబాబు స్టేట్మెంట్కి కానీ బోండమ్మ స్టేట్మెంట్కి ఎప్పటికి కానీ వాళ్ళది ఇంతవరకు అప్పటికి బయట పెట్టలే రిపోర్టు పెట్టకుండా ఏ విధంగా వాళ్ళు గుమ్మడికాయల దొంగ అంటే కానీ భుజాలు తడుపుకోవాల్సిన అవసరం ఏముంది దాంట్లో? వాళ్ళు చేశారు కాబట్టే ఆ మూలాలు బయటపడతాననే ఉద్దేశంతో వాళ్ళు కంగారు పడిపోయి మీ సంగతి చూస్తాం, రేపు జూన్ 4 తర్వాత మీ సంగతి చూస్తామని అధికారులను బెదిరించడం అనేది ఇది భావ్యమైన పద్ధతి కాదు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అటువంటి వ్యక్తి ఎవరైనా వీటి మీద ఎంక్వైరీ చేసేప్పుడు నిష్పక్షపాతంగా చేయించుకునే విధంగా ఉండాలని చెప్పాలి తప్ప, రేపు జూన్ 4 మేము వస్తున్నాము, మేము వచ్చాక మీ సంగతి చూస్తామంటే అది ఎవరైనా కానీ సహించే విషయం. అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద హత్యా ప్రయత్నం కేసు చేస్తే దాని మీద ఎంక్వైరీ చేస్తూ నిందితులను పట్టుకుంటే సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరిస్తున్నప్పుడు వీలైతే సహకరించండి, వీలు కాకపోతే వదిలేయండి. అంతే తప్ప మీరు ఎంక్వైరీ చేయొద్దు, అందులో మా వాళ్ళు ఉంటే పెట్టద్దు అని చెప్పని మాట్లాడడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. నాకు తెలిసి ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే కనుక ఈ అన్ని దారులు కానీ మూలాలు కానీ చంద్రబాబు వైపు, బోండమ్మ వైపు చూపెడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇది వాస్తవం. ఇది శ్రీనివాస్ గారు, ఒక ఆకతాయి చేసిన పనిని రాజకీయంగా దాన్ని వాడుకుంటున్నారు అని ఏదైతే కామెంట్స్ వస్తున్నాయో దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? అమ్మ ఒక్క మాటమ్మా, అక్కడ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఆకగా ఎవరన్నా చిన్నపిల్లడు చేశాడా అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఎంక్వైరీలో ఏం తేలుతుంది? అది కావాలనే చేశారన్న సంగతి అర్థమవుతుంది. ఎవరైతే సతీష్ ఉన్నాడో అతనికి డబ్బులు ఇచ్చి చేయించారన్న సంగతి కూడా బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఒక ముఖ్యమంత్రి గారి మీద జరిగిన జాడిని అంత చిన్నగా తీబాకండమ్మా. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మనందరూ కూడా అది మర్చిపోతున్నాం ఆయన్ని. అంత పెద్ద దాడి జరిగితే అదేదో కావాలని చేశారు, యాదృచ్ఛంగా చేశారు, ఊరికి కావాలని ఇస్తారని చెప్పి గొలకరాయని చెప్పను కాసేపు. అదేవిధంగా అంటే నేను బోండమ్మ స్టేట్మెంట్సే ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నాను. మొట్టమొదటి రోజు ఏమన్నాడు? కేసీఆర్ని వెల్లంపల్లి శ్రీనివాసు 1 టౌన్ నుంచి రౌడీలు తీసుకొచ్చి కొట్టించుకున్నారని చెప్పి అన్నాడు. రెండో రోజు గొలకరాలు అన్నాడు. మూడో రోజు ఏమో అన్నా క్యాంటీన్ తీసేశారు కాబట్టి మా నియోజకవర్గంలోనే మా తాలూకా మనిషి రాయేసి కొట్టాడని చెప్పి అన్నాడు. మళ్ళీ నాలుగో ఐటమ్ ఏమన్నాడు? జగన్ గారి కోసం మనుషులు తీసుకొచ్చినప్పుడు 300 రూపాయలు మాట్లాడి 200 రూపాయలు ఇచ్చారు, అందుకే రాయిసిరాడని చెప్పి అన్నాడు. నిన్న ఫైనల్గా మీ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే వెల్లంపల్లికి కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టాడని అన్నాడు. వీటిలో ఈ 5 స్టేట్మెంట్లు మీరు ఏది నమ్ముతారు? ఈ 5 బోండమ్మ అన్నవి మీరు వినుంటారు కదా, ఈ స్టేట్మెంట్స్ విన్నారా మీరు? ఏదైనా ఒకదాని పొంతనుందా? పోలీసులు నిష్పక్షపాతంగా కనుక ఎంక్వైరీ చేస్తే తప్పకుండా బోండమ్మ దీంట్లో దొరుకుతాడు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన మరుసటి రోజు నాడు సతీష్ వాళ్ళ ఫాదర్ని ఎవరైతే ఇప్పుడు దుర్గారావు అని చెప్పి ఏటూ చెప్తున్నారో అతని బండి మీద బోండమ్మ ఇంటికి తీసుకెళ్ళింది వాస్తవం. బోండమ్మకు దమ్ము ధైర్యం ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో సీసీ ఫుటేజ్ తీయమని చెప్పండి. అదేవిధంగా ఈ ఘటన జరిగినప్పుడు దుర్గారావుని అయితే బోండమ్మతో ఉన్నది వాస్తవం. ఇది బోండమ్మతో ఉన్నది వాస్తవం. ఇవన్నీ కూడా అంటే వాళ్ళంతా ఆయన అనుచరులు అని మీరు అంటున్నారా? అనుచున్నారు. ఆయన కూడా ఒప్పుకున్నాడుగా, దుర్గారావు మా అనుచరుడు అని చెప్పి ఒప్పుకున్నాడు అతను. సతీష్ గారు దుర్గారావు మా సతీష్ అనే అతను వాస్తవంగా చెప్పాలంటే అతనికి డబ్బిచ్చి చేయించారు. డబ్బిచ్చి చేయించారు. ఈ దుర్గారావు అతను తెలుగుదేశం బోండమ్మకి అత్యంత దగ్గరగా ఉండే అనుచరుడు. అతను ఏం చెప్తే చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తితో ఇది జరిగినప్పుడు ఇది హత్యా ప్రయత్నం అంటారా కాదా?
రాయిదాడి మూలాలన్నీ కూడా మీరు చెప్తున్న ప్రకారంగా బోండా ఉమా వైపు చూపిస్తున్నాయి, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైపు చూపిస్తున్నాయి అని అంటున్నారు. అంటే దీని ప్రకారంగా ఈ ఎన్నికల సమయంలో మీ రాజకీయ ప్రత్యర్థి, ఎన్నికల్లో ప్రత్యర్థి అయినటువంటి బోండా ఉమాని, అదేవిధంగా మీ పార్టీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి అయినటువంటి చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించబోతున్నారా? అది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకుంటారు సార్. ఆధారాలను బట్టి, సాక్ష్యాలను బట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు. అది అందులో మనం దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆధారాలు దొరికితే వెళ్తారు తప్ప ఆధారాలు దొరకకుండా వాళ్ళు చేస్తారని నేను అనుకోను. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ మీద మీరు ఒత్తిడి తీసుకుని వస్తున్నారు అనేది ఆరోపణలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము ఒత్తిడి దాటలేదమ్మా. ఒత్తిడి తీసుకొస్తుంది చంద్రబాబు నాయుడు. జూన్ 4 తర్వాత మేము ప్రభుత్వంలోకి వస్తున్నాం, మీ సంగతి చూస్తామని ఒత్తిడి చేస్తుంది ఎవరమ్మా? మేము ఎవరైనా ఒత్తిడి తీసుకోవడానికి అవకాశం ఉందా? ఇప్పుడు అధికారులు ఎవరైనా దాదాపు ఆల్మోస్ట్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది. ఐఏఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఐపీఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఈ టైంలో ఎవరైనా అధికారులు మా మాట వినే పరిస్థితి ఉంటుందా? పోనీ మేము బెదిరించడానికి మేము ఎవరైనా బెదిరించడం జరిగిందా? వాళ్ళు డైరెక్ట్గానే బెదిరిస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడును బోండం ఎదురు కూడా బెదిరిస్తున్నారు కదా. అధికారంలో లేనటువంటి వాళ్ళు బెదిరిస్తే పోలీసులు బెదిరిపోతారా? అంటే లోకేష్ రెడ్ బుక్ అంటున్నాడు, చంద్రబాబు నాయుడు జూన్ 4 తారీఖు మేము వస్తామంటున్నాడు. మేము వచ్చాక మీ సంగతి చూస్తామంటే ఒక చిన్న స్థాయి అధికారులు కావచ్చు ఏదైనా ఆలోచన చేసే అవకాశం ఉంటుందా ఉండదా? సామాన్యంగా వాళ్ళు కూడా మనుషులేగా. ఐపీఎస్ కావచ్చు, ఐఏఎస్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైనా మనుషులుగానే ఉంటారు ఎవరైనా. కానీ ఏ వ్యక్తిని మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవుతాడేమో అని చెప్పని ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నప్పుడు అటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదనేది నా భావన. శ్రీనివాస్ గారు, మీకు వైద్యం చేసిన డాక్టర్లు ఒక ఆయనతో నేను మాట్లాడానండి. ఎందుకంటే మీకు తగిలింది చాలా ప్రమాదకరమైంది, ఎందుకంటే ఆ రెటీనాకు దగ్గరగా మీకు రాసుకుంటూ వెళ్ళిందని చెప్పారు. అది తగ్గడానికి కూడా కానీ ఫుల్గా తగ్గడానికి ఇంకొక 10 days పడుతుందని చెప్పి ఆ రోజు చెప్పారు నాకు ఆయన. అది మీరు ఇట్లా దెబ్బతిన్న మీరు భవిష్యత్తులో ఈ రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకైనా అవకాశం ఉంటుందా? ఒకటి ఇదేదైనా మీకు సింపతిగా మీకు గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుందంటారు ఎన్నికల్లో? సార్ ఒకటి సార్, సింపతియా ఇది రాజకీయంగా చూద్దామనేది వేరే సంగతి సార్. అసలు దాంట్లో నాకు అటువంటి ఆలోచన లేదు. రెండోది, ఒకటి ఎవరికి వాళ్ళు బోండం ఏమంటున్నాడు, నాకు నేనే చేయించుకుంటా అంటున్నాడు సార్. సర్వేంద్ర ఆయన నయనం ప్రధానం అంటారు. కంటిలో చిన్న నలక పడితేనే మనం తట్టుకోలేని పరిస్థితి. అటువంటిది అంత పెద్ద రాయితో కొట్టుకుంటానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు సార్? చిన్న నలక పడితే మనం తట్టుకుంటాం కన్నులో. అదృష్టం బాగుంది కాబట్టి వాళ్ళు స్క్రాచెస్ పట్టాయి, గుడ్డు మీద స్క్రాచెస్ పట్టాయి, రెటీనాలో చిన్న వాపు వచ్చింది. ఇది కొంత 10 days పట్టుద్దని చెప్పి డాక్టర్లు చెప్తే ఆ సూచన మేరకు నేను 2-3 రోజుల వరకు బయటికి రాకుండానే నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను. తర్వాత ఇక ఎలక్షన్ టైం కాబట్టి తప్పక రాని పరిస్థితి, బయటికి రావాల్సి వస్తున్నాం అంతే తప్ప ఇంత దెబ్బ తగిలి బాధపడుతుంటే ఇది డ్రామా అని చెప్పిన కొంతమంది, సింపతి అని కొంతమంది, ఇది ఎంతవరకు సమంజసం సార్? ఇది ఇప్పుడు మీరు బోండా ఉమా వాళ్ళ అనుచరులు అనేది లేకపోతే ఆయన హస్తం అనేది స్పష్టం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు సానుభూతి పెరిగి అతనికి అనుకూలం అవుతుందనే ఉద్దేశంతో ఈ అరెస్ట్ విషయంలో స్తబ్దతగా ఉన్నారా? సార్ ఒకటి సార్, దీంట్లో అరెస్ట్ చేయడమా చేయకపోవడమా ఇందులో మా ప్రమేయం ఉండదు సార్. దీంట్లో మా ప్రమేయం కానీ పోలీస్ పని పోలీసే చేసుకుంటుంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తప్పు చేస్తే అది ఇక దాంట్లో సింపతి వస్తుందని వేరే విషయం సార్. ఒక ముఖ్యమంత్రి గారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి ఎందుకు వస్తుందండి? ఒక ముఖ్యమంత్రి గారిని చంపడం అంటే సామాన్య విషయం. అది సామాన్య విషయం చెప్తారు మీరు? ఒక మాట చెప్పండి సార్ ఒకసారి. ఇదే చంద్రబాబు నాయుడు అయితే కనుక మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నవ్వుతూ ఉండే వ్యక్తి అయితే కాదు. దానికి పెద్ద ఎత్తున ఒక 3 ఇంతులు కట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ కుట్టు వరకే చిన్న కట్టు పెట్టుకుని ప్రచారంకి వెళ్తున్నాడు. చంద్రబాబు బాడీ అంతా కట్టుకొని వెళ్ళేవాడు, కన్ను ఒకటి వదిలేసుకొని బయటికి వెళ్ళేవాడు మొత్తం. కోడికత్తి 2O అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. అదే సార్ నేను చెప్పేది, బుద్ధి జ్ఞానం లేని వెధవలు మాట్లాడేదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కోడికత్తి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది సార్? స్టేట్లో చంద్రబాబు నాయుడు, సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ. మరి అప్పుడు ఎందుకు తేల్చలేపారు? అధికారం ఉంది వాళ్ళే కదా వాళ్ళు. మరి కోడికత్తి అనేది ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా వచ్చిందని కత్తి? ఎయిర్పోర్ట్ లోపలికి కత్తి ఎలా వచ్చింది? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ చేయగలిగారు? అయినా కానీ ఆయన ఎక్కడా కూడా ఉద్రేకపడబాకండి అని చెప్పని కామ్గా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేసి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అంతే తప్ప నాకు కోడికత్తి పొడి చేశారు కాబట్టి నాకు ఓటేమని చెప్పేప్పుడు అడగలేదు ఆయన ఎప్పుడు కూడా. అదేవిధంగా ఇక్కడ రాయి దెబ్బతలతో కూడా నన్ను రాళ్లతో ఒక్క మాట వాడాడు తప్ప ఇది చంద్రబాబు చేయించాడు, ఇవన్నీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడాలి. ఆయన క్లియర్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప ఇదే మీరు ఒక్కసారి కనుక ఇదే చంద్రబాబు హయాంలో జరుగుంటే కనుక, చంద్రబాబుకు జరుగుంటే కనుక
బాధ్యత 2.0 కాదు 5.0 వేసుకున్నా కూడా తనపై హత్యాయత్నం కుట్ర జరిగిందని చాలా స్పష్టంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడారు. తన మీద హత్యాయత్నం జరిగిందని, తన బాబాయిని చంపారని, తన తండ్రి హత్య మీద కూడా, తన తండ్రి మరణం మీద కూడా అనుమానాలు ఉన్నాయని, తన తాతను కూడా చంపారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగినాయని కూడా మాట్లాడారు. సార్ ఒకటి సార్, కత్తి పెట్టి పొడిస్తే అది హత్యాయత్నం కాదంటారా? కోడికత్తి కావచ్చు, కోడికత్తి అనేది సామాన్య విషయం కాదు కదా, ఇలాగంటే మొత్తం లేచిపోతుంది సార్ పేకంతా కూడా. అది హత్యాయత్నమా కాదా? హత్యాయత్నం కాదంటారా? ఇప్పుడు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆ కత్తి ఎలా తేగలిగారు? ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చేస్తారు మరి? ఆ కత్తి, కోడికత్తి అనేది అసలు ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా వచ్చింది? ఏదో అప్పుడున్న ప్రభుత్వం సహకారం అందిస్తేనే జరిగేది. అది మీరు ఇందాక అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. హత్యాయత్నం జరిగిందా జరగలేదా? సరే సార్, అది అత్యాయత్నమే అనుకున్నాము, కానీ 5 ఏళ్ల పాటు ఎందుకని కోర్టుకు వెళ్ళి స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వలేకపోయారా, ఇచ్చారా? అదే కోర్టు, అది ఆయన చూసుకుంటారు. కోర్టులో స్టేట్మెంట్ కావాల్సినప్పుడు ఇస్తాడు ఆయన. అది జరిగింది పబ్లిక్ ముందే జరిగింది తప్ప ఆయన ఎక్కడో మామూలుగా ఏ ఘటన పబ్లిక్ ముందే జరుగుతుంది. జరిగినప్పుడు వాళ్ళు పదే చెప్పారు, ఒక దళిత కుర్రోడిని జైల్లో పెట్టారు, మీరు స్టేట్మెంట్ ఇస్తే ఏ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్తే మీరు ఎందుకని మొన్న ఎన్నికల ముందు వరకు ఎందుకని చెప్పలేకపోయారు? సార్ ఒకటి సార్, దళిత కుర్రోడా బీసీ కుర్రోడా అనేది పక్కన పెట్టండి. ఫస్ట్ ఘటన జరిగిందా జరగలేదని చూసుకోవాలి. చంద్రబాబు చేసేదంటే దళితుల్ని బీసీలని ఈ విధంగా రౌడీజం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఎస్సీలని అధికారంలో భాగం కల్పిస్తుంటాడు. ఇద్దరికి తేడా అది. వాళ్ళు దళితుల్ని బీసీలని ఈ విధంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఈ విధంగా రౌడీజం ప్రోత్సహించడానికి, రౌడీజం చేయించడానికి వీళ్ళిద్దరినీ బలి పశువులు చేస్తున్నాడు. అందుకని ఇందులో బీసీలా ఎస్సీలా కాదు, వాళ్ళిద్దరిని పైకి తీసుకొస్తుంది ఎవరు, వాళ్ళిద్దరిని రౌడీజంలో ఎవరు ప్రోత్సహిస్తారు అనేది మీరు ఆలోచించుకోవాలి. అంటే పదవులు ఇచ్చినా కానీ వాళ్ళకి కావాల్సినటువంటి గౌరవ మర్యాదలు లేవు అనేది ఒక విమర్శ ఉంది కదా, పేరుతో పదవులు ఇచ్చేశారు అనేది. చాలా మంది పార్టీ మారిన వాళ్ళు అందరూ కూడా వెళ్తున్నారు. పార్టీ మారిన వాళ్ళు చెప్తారు, పార్టీ మారిన వాళ్ళు చెప్పిన నమ్ముతారా? అంటే మీ పార్టీలో కూడా వస్తున్నారు, వాళ్ళు చెప్పిన కూడా నమ్మాలి. ఒకటి సార్, పార్టీలో చెప్తానికి పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు వాళ్ళు? ఇక్కడ సీటుకి అవకాశం లేక పక్క పార్టీలో సీటు తీసుకోవడం కోసం ఏదైనా మాట్లాడతారు. అట్లా మీ పార్టీలో కూడా వస్తారు కదా, ఎవరైనా రాని. అంటే అప్పుడు ఇద్దరే నమ్మాల్సి వచ్చేది కదా. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మపోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఎస్సీలు డిప్యూటీ సీఎం అని చెప్పి ఎవరు అడగల, ఆయన అంతా ఆయన ఇచ్చాడు కావాలని, నేను అధికారం కల్పించాలని అని చెప్పని. ఈరోజు బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేసి టికెట్లు ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఇచ్చాడా? ఈరోజు 170 సీట్లు చూసుకుంటే కనుక అత్యధికంగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఈరోజు మా కాన్స్టిట్యూన్సీలో మైనార్టీకి ఇవ్వబట్టే నేను వేరే నియోజకవర్గం రావాల్సి వచ్చింది ఈరోజు నేను. అంటే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తున్నాడు కాబట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా అధికారులు భాగం కల్పిస్తున్నాడని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. చంద్రబాబు చెప్పగలుగుతాడా? వెస్ట్ నుంచి సెంట్రల్కి ఎందుకు మార్చారు మిమ్మల్ని? మైనార్టీలకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, గతం కంటే ఎక్కువ అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో విజయవాడ మైనార్టీలు ఎక్కడైతే పాపులేషన్ ఉంటుందో ఎక్కడ కానీ నెల్లూరులో కానీ అవకాశం మళ్ళీ ఇంకో 2 సీట్లు అదనంగా కల్పించారు. మరి నెల్లూరులో మరి మైనార్టీకి ఇచ్చారు, అక్కడ అనిల్ కుమార్ మీద వ్యతిరేకంగా మార్చారా? అక్కడ మైనార్టీకి ఇవ్వాలి కాబట్టి మైనార్టీలకు అక్కడే అవకాశం ఉంది. విజయవాడ సెంట్రల్ సీట్ మైనార్టీకి ఇస్తే కుదరదు కదా. ఇప్పుడు మీకు ఈ సీట్ల మార్పిడి విషయంకి వచ్చేటప్పటికి మీరు గడప గడపకు కార్యక్రమాలు చాలా అద్భుతంగా తిరిగారు మీరు. అలాగే మళ్ళీ విష్ణు కూడా అట్లా తిరిగారు. అప్పుడు మీ ఇద్దరిని కూడా ఇంచుమించని పొగిడాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు. సరే, మీరు ఒక మైనార్టీకి ఇవ్వడం కోసం అని చెప్పి మీరు త్యాగం చేస్తుందని చెప్పి అంటున్నారు. కానీ మీరు ఇప్పుడు సెంట్రల్కి వచ్చేటప్పటికి మీ పార్టీలోనే మీకు సహాయ నిరాకరణ అనేది కొంత ఉందేమో అని చెప్పి భావన కలుగుతుంది. ఎందుకంటే మీతో పాటు కలిసి పనిచేసిన విష్ణు గారు కానీ లేకపోతే గౌతమ్ రెడ్డి కానీ ఇటువంటి ఎవరు కూడా మీతో పాటు కలిసి తిరగటం లేదు, వాళ్ళ మనుషులు కూడా పెద్దగా మీతో పాటు ఉండటం లేదు. దీన్ని మనం ఎలా భావించాలంటారు? సార్, మీరు విజయవాడ సెంట్రల్లోనే మీరు ఉండేది. అవునండి. నిన్న మల్లాది విష్ణు గారు ఆయన సింగల్గా మా అన్నయ్యని తీసుకొని ఆయన క్యాంపెయిన్ నిన్న చేశాడు, ఈరోజు చేశాడు. ప్రతి మీటింగ్లో నాకు మల్లాది విష్ణు గారు వస్తున్నారు, గౌతమ్ రెడ్డి గారు నాతో పాటు ఉన్నారు, మా డిప్యూటీ మేయర్ ఉన్నారు, మా కార్పొరేటర్ అకేషన్గా వస్తున్నారండి. అకేషన్గా సార్, వాళ్ళే నా కోసం నేను లేకుండా ఆయన ప్రచారం చేస్తున్నాడు ఆయన. ఇంకా అంతకంటే ఏం చేస్తారు సార్? దాంట్లో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. కాకపోతే ఒకటి, టికెట్గా లేనప్పుడు ఎవరికైనా కొంత ఆవేదన ఉండదు, వాస్తవం అది. ఇప్పుడు ఆయన టికెట్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా టికెట్ రానప్పుడు కొంత ఆవేదన ఉంటుంది దాంట్లో. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద ఆయన క్యాండిడేట్ నుంచోబెట్టాడు కాబట్టి గెలిపించాలని చెప్పని ఆయన కూడా పనిచేస్తాడు. విష్ణు గారు పని చేయట్లేదు అన్న అనడం మాత్రం తప్పు. అది విజయ అవకాశాలండి 100% గెలుస్తుంది, దాంట్లో 100% డౌటే లేదు దీంట్లో.
మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతూ 55,000 మెజార్టీతో నేను జగన్మోహన్ రెడ్డికి ఈ విధమైనటువంటి సీట్ని బహుమతిగా ఇస్తానని మాట్లాడింది ఏదో చూశాను నేను. వాస్తవంగా మీ గురువు గారైనటువంటి విష్ణు అక్కడ కేవలం 10 సంఖ్యల ఓట్లతో మెజార్టీతో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. మీ ధీమా ఏమిటి? ఏ విధంగా గెలవగలుగుతానని మీ ధీమా? సార్ ఒకటి సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలన చేస్తారో అని చెప్పి ఓటేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానం చూసి ఓటేయమంటున్నాం మేము. గతంకి తేడా ఏంటంటే 19కి 24 తేడా ఏంటంటే మేము పరిపాలన చేశాం కాబట్టి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయమంటున్నాం. ఆ ధీమానే మా ధీమా. మైనారిటీ కోసం సీటు మారానని మీరు చెప్తున్న వాదన, ప్రజల్లో ఉండేటువంటి వాదన మాత్రం ఖచ్చితంగా మీరు పశ్చిమలో అయితే ఓడిపోతారు అనేటువంటి రిపోర్టు మేరకే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని సెంట్రల్గా మార్చారు అనేటువంటిది. అక్కడ పనికిరాని చెత్త ఇక్కడ బంగారం అయిద్దని ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మీ ప్రత్యర్థులు కూడా విమర్శిస్తున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మీతో చెప్పలేదు మాట చెప్పారా? బయట జరుగుతున్నటువంటి చర్చ మీతో చెప్పుంటారు కదా, మీరు ఎందుకు మార్చారు అంటే మీతో చెప్పుండదు సార్. బయట ప్రతిపక్షం మాట్లాడే కుక్కల మాటలు నాకు అవసరం లేదు. వాడు భయపడిపోతాడు. బోండమ్మ అనే వ్యక్తి గతంలో సూర్యుడిని చంద్రుడిని చూసేవాడు కదా. అతను కొద్ది రోజుల ముందు చంద్రుడిని చూపెట్టాను, ఇప్పుడు సూర్యుడిని చూస్తున్నాడు. రేపు మే 13 తర్వాత చుక్కలు చూస్తాడు అతను. ఏం చేయబోతున్నారు? చుక్కలు చూపెట్టడం అంటే గతంలో ఆయన ఇంట్లో కూర్చున్నాడు, ప్రచారం కూడా వచ్చేవాడు కాదు అసలుకి. మీరు చూసుకోండి కావాలంటే, గత రికార్డ్స్ చూసుకోండి. అది అటువంటిది నేను ఫస్ట్ స్టార్ట్ అయినాక సాయంత్రం పూట బయట రావడం బిగిన్ చేశాడు. మళ్ళీ నా స్పీడ్ పెరిగేటప్పటికి ఉదయం పూట కూడా బయట వస్తున్నాడు. ఇవన్నీ అయిపోతే రేపు మే 13 ఎలక్షన్ అయిపోతే చుక్కలు అంటే ఓడిపోయి ఇంటికి వెళ్తాడని అర్థం దాని ప్రకారం. తిలక్ గారు, శ్రీనివాస్ గారు మీరు జిల్లా ప్రెసిడెంట్ ఉన్నారు పార్టీకి, ఎన్ని సీట్లు వస్తాయి మీ జిల్లాలో? 7కి 7 కొడతాం సార్. ఏది ఒక్కటి కూడా తెలుగుదేశం? 7కి 7 కొడతాం. రాజధాని వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అమ్మ మీకు ఒక్కసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అప్పుడు విజయవాడలో ప్రతి సందు తిరిగాడు. సిగ్గుందా, సిగ్గు శరం ఉందా అని ప్రజల్ని, గుంటూరు కానీ విజయవాడ ప్రజల్ని చాలా అవహేళన చేస్తూ మాట్లాడాడు. అయినా మా పశ్చిమ నియోజకవర్గంలో 22 సీట్లు కానీ 19 సీట్లు గెలుచుకున్నాము. స్థానిక సంస్థల ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు ఉదయం నుంచి రాజధాని తిరిగాడు సార్, ప్రతి సందు తిరిగాడు. ఒకటి వాస్తవం సార్, రాజధాని ఇష్యూ ఏమీ చంద్రబాబు మాటలు నమ్మే పరిస్థితులు విజయవాడ ప్రజలు లేరు. ఎందుకంటే రాజధాని ఏ విధంగా మోసం జరిగిందో విజయవాడ ప్రజలకు తెలుసు. రాజధాని పేరు చెప్పి విజయవాడ నగరానికి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా ఇక్కడ వచ్చిన నిధులు కూడా దారి మళ్లించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు సంగతి అందరికీ తెలిసిన విషయం సార్. ఈరోజు విజయవాడ నగరాన్ని చూసుకుంటే కనుక ఈ 5 ఏళ్లలో 150 కోట్లు ప్రభుత్వం నిధులు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కార్పొరేషన్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కాకుండా దాదాపు ఒక కృష్ణలంక రిటర్నింగ్ వాళ్ళకి 500 కోట్ల రూపాయలు ఇచ్చాడు. దానికి వల్ల 25,000 కుటుంబాలకి ఉపశమనం కలిగించింది. అంబేద్కర్ గారి విగ్రహం ఈరోజు విజయవాడలో మనకు అమ్మవారి గుడి, సినిమా థియేటర్లు అవి తప్ప పెద్దగా మనకేం ఉండేది కాదు. ఈరోజు అంబేద్కర్ యొక్క శృతివనం పిల్లలకు కానీ పెద్దలకు కానీ వెళ్తానికి ఒక ఐకాన్ లాగా తయారు చేసి పెట్టాడు ఆయన. అలాగే మా కాన్స్టిట్యున్సీకి వచ్చేప్పటికి స్టేడియం ఇచ్చాడు, రోడ్లు నిర్మించుకున్నాం, డ్రైనేజీ వ్యవస్థను చేసి పెట్టాం, కొండ ప్రాంత ప్రజలందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తున్నాం. అన్నీ కూడా ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. చంద్రబాబు నాయుడు ఏం చేశారు సార్, అతనికి ప్రకాశం బ్యారేజ్ అవతల ఇల్లు ఉంటాడు, కిటికీ ఓపెన్ చేస్తే కృష్ణానది కనబడుద్ది ఆయనకి. కానీ కృష్ణానది పొంగినప్పుడు ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు ఒక రిటర్నింగ్ వాల్ కట్టాలని చెప్పి ఆలోచన చేశాడు చంద్రబాబు ఎప్పుడైనా కానీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. ఈరోజు మీరు ఆ రిటర్నింగ్ వాల్ చూడండి. రిటర్నింగ్ వాల్తో పాటు వాకింగ్ ట్రాక్ కావచ్చు, పిల్లలందరికీ కూడా ఆహ్లాదకరంగా కూర్చునే పార్కులు కావచ్చు, ఇవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు సార్. ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మేము రాజధాని అమరావతిని మార్చము అని చెప్పి ఆ విధమైనటువంటి మళ్ళీ అమరావతి రాజధాని విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతో ఈ రోజున అమరావతిని మూలన పడేయటం అనేటువంటి అంశంలో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్పుకుంటారు? ఒకటే సార్ సమాధానం, ఇప్పుడు ఆల్రెడీ మేము చెప్పేదే సమాధానం. ఇప్పుడు మా మేనిఫెస్టోలోనే అధికార వికేంద్రీకరణ రాస్తుంది సార్, మీరు చూసుకోండి. మా 2019 మేనిఫెస్టోలో అధికార వికేంద్రీకరణ అని చెప్పి రాశారు మా ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా మేము ఇక్కడ అమరావతిని తీసేయట్లేదేమి, అమరావతిని తీస్తామని చెప్పామా? 3 ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం కాబట్టి 3 రాజధానులు అని చెప్పాడు ఆయన. ఇక్కడ అమరావతిని తీసేస్తాను ఎక్కడ చెప్పలేదు మనకేమి. రాజధానులకు 3 ఇటుకరాళ్ళు కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి లేసాడు, కేంద్ర డబ్బులు ఇస్తేనే చేయలేపాడు చంద్రబాబు నాయుడు. ఆయన చేయలేదని ఇంటికి పంపించారు సార్, మీరేం చేశారో అందుకే ఇప్పుడు మేము కూడా చెప్పేది అదే కదా, అమరావతికి అంత పెట్టుబడి పెట్టే కెపాసిటీ మన దగ్గర ఉన్నదా?
చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు కావాలన్నాడు అమరావతి కట్టడానికి. అసెంబ్లీ సాక్షిగా మీరు కూడా చెప్పారు కదా, ఒక్క నిమిషం సార్, జగన్మోహన్ ఒక్క రెడ్డి నిమిషం గారు కూడా సార్, చెప్పారు కదా, ఒక్క నిమిషం సురేష్ గారు, మేము అంగీకరిస్తామని. సురేష్ గారు ఒక మాట, చంద్రబాబు నాయుడు 5 లక్షల కోట్లు కావాలన్నాడు అమరావతి నిర్మించడానికి, ఢిల్లీలో ధర్నా చేశాడు. తర్వాత 1,00,000 కోట్లు కావాలన్నాడు. మనం 1,00,000 కోట్లు పెట్టే కెపాసిటీ మన ఆంధ్ర రాష్ట్రానికి మన ఫైనాన్షియల్ బడ్జెట్కి ఉందా మన దగ్గర? అదే వైజాగ్ ఆల్రెడీ ఇప్పటికే మేకప్ అయి ఉంది కాబట్టి దాన్ని మనం హైదరాబాద్తో కానీ వాటిలో మనం ఏదైనా పోటీ పడాలంటే కొంత దాన్ని మేకప్ చేస్తే మన రాష్ట్రానికి కూడా ఒక రాజధాని ఉంటుంది అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. తప్పేమైనా ఉందా దాంట్లో? ఏమన్నా ఇప్పుడు మనకు అంత స్తోమత ఉందో అమరావతిని డెవలప్ చేసుకొని? అమరావతి కాదు సార్, అమరావతిలో బిల్డింగ్ అమరావతిలో కూడా కట్టాడు కదా, ట్రాన్సిస్ట్ సెక్రటేరియట్ అని ఒకటి కట్టారు, టెంపరీ రాజధాని. ట్రాన్సిట్ అన్నారు, టెంపరీ కాదు ట్రాన్సిట్ అన్నారు దాన్ని. టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటరేట్, తర్వాత రికార్డ్ అది తాత్కాలిక ఏదో ఒకటి కాదు, ఏదో ఒకటి తప్పిస్తే ఎట్లా ఉన్నది మాట్లాడాలి మనం. ఉన్నదే మాట్లాడతాను. తాత్కాలిక రికార్డు మీరు సిఆర్డిఆర్ రికార్డు చూడండి, తాత్కాలిక మీరు సిఆర్డిఆర్ రికార్డు చూసి చెప్పండి, నేను చూసి చెప్తున్నా మీకు, మీరు చూసి చెప్పండి. అది ప్రస్తుతానికి ఇక్కడ పెడతాము, పక్కన ఫుల్ ఫ్లెడ్జెడ్ గా కట్టిన తర్వాత అక్కడ మారుస్తాం కాబట్టి ట్రాన్సిట్ భవనాలు శాశ్వతము, కార్యాలయాలు మారతాయి అని చెప్పాడు. అది సార్ ఒకటి, ఇప్పుడు కేసీఆర్ సెక్రటరేట్ కట్టాడు, పర్మనెంట్గా సెక్రటరేట్ కట్టాడు, 650 కోట్లది కట్టాడు. మన తాత్కాలిక సెక్రటరేట్ 1,250 కోట్లది కట్టాం. తేడా అది. అతను పర్మనెంట్ సెక్రటరేట్ కట్టేప్పుడు ఎందుకు పర్మనెంట్గా అసలు తాత్కాలికం ఎందుకు కట్టాల్సిన మనం? తాత్కాలికం కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మనకి? అదే పర్మనెంట్ కట్టేసుక మీరు. మనకి 10 ఏళ్ళు హైదరాబాద్లో ఉండే అధికారం ఉండి అది అక్కడ పెట్టుకొని చేసుకొని ఇక్కడ పర్మనెంట్ కట్టుకోవచ్చుకోమంటే మన డబ్బులు ఏమైనా చిల్లర పెంకులు మనం ఏమన్నా? మన డబ్బులు ఎంత వృధా చేస్తుంటే మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? మనం ఎందుకు? సో అధికారం లేదా? 10 ఏళ్ళు అధికారం ఉందా మనకి? లేదా హైదరాబాద్ మీద ఉన్న బిల్డింగ్లు అలాగే ఉన్నాయి కదండి, బిల్డింగ్లు ఏం కరిగిపోలేదు కదా, చంద్రబాబు పోగానే ఉన్నాయి, అందులో చేయొచ్చు కదా. ఎందుకు తాత్కాలికంగా కట్టారు అనేది, ఎందుకు అక్కడ కట్టేదే మాస్టర్ ప్లాన్ ప్రకారం కట్టేయచ్చు కదా, ఎందుకు ఈ విధంగా తాత్కాలికం కావచ్చు మారుస్తామని చెప్పి ఎందుకు చెప్పాలంటున్నా? వెంటనే కట్టాలి కాబట్టి అది కట్టాలంటే మన 10 ఏళ్ళు టైం ఉంది కదా సార్. వాళ్ళు చెప్పింది, నేను చెప్పేది కాదు, వాళ్ళు చెప్పింది. అంటే మీరు కూడా దానికి ఆలోచించి అతను చెప్తున్నా చంద్రబాబు చెప్పిన అడగడానికి మీరు ఎందుకు? చంద్రబాబు రోజు మమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పాల్సిన సమాధానం మీరు కూడా ఆలోచించాలి కదా అంటున్నాను. అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడు, చంద్రబాబు నాకు చెప్పలేదులేండి, అది కరెక్ట్ కాదు. సార్ ఇప్పుడు రాజధాని గురించే మాట్లాడతారు. సురేష్ గారు, రాజధాని ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాల మీద, గుంటూరు మీద పడదంటారా వైఎస్ఆర్సీపీకి? రాజధాని ఎఫెక్ట్ అనేది రాజధాని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళట్లేదు. ఏదైతే అమరావతి రాజధాని ఉందో అది గ్యారంటీగా ఉంటుంది. 2 దీనికి అదనంగా వెళ్తున్నాయి పక్కకి. అంతే తప్ప అమరావతిని ఇక్కడి నుంచి ఎవరు కూడా ఇక్కడి నుంచి ఎత్తికి తీసుకెళ్ళి వేరే చోట పెట్టే పరిస్థితి లేదు. ఇక్కడ డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది. గతంలో హైదరాబాద్లో రాజధాని ఉండేటప్పుడు మా విజయవాడ డెవలప్మెంట్ ఎంత తక్కువ ఆగిందా? వ్యాపారానికి ట్రేడ్ హబ్ మాది విజయవాడకి అన్ని రకాల లక్షణాలు ఉన్నాయి. హైదరాబాద్తో ఏదైతే హైదరాబాద్లో ఎంత వ్యాపారం జరుగుతుందో విజయవాడలో కూడా అంత వ్యాపారం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్ అయింది కదా సార్? ఎవరు చెప్పారమ్మా నీకు డౌన్ అయిందని? వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ చేసే బిజినెస్ మ్యాన్స్. అంటే వాళ్ళు ఏదైతే చంద్రబాబు మాయలో పడి చంద్రబాబు ఎక్కడైతే చెప్పాడో ఆ ఏరియాలో కట్టిన వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పడి ఉండాలి. అది ఏదో అప్పుడు పాల పొంగు లాంటిదమ్మా. అంతకుముందు అమరావతిలో చంద్రబాబు అనౌన్స్ చేయకముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు రేట్ ఎంత ఉంది? గతం రేట్ల కంటే ఏమీ తగ్గలేదమ్మా. వెల్లంపల్లి గారు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు చాలా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణల మీద మీ సమాధానం ఏంటి? ఎవరు ఆరోపించారమ్మా? ప్రతిపక్షాలు ఆరోపించాయి, పవన్ కళ్యాణ్ ఆరోపించారు. పెట్టారు కదా మీ పిఆర్ఓ మీద, శ్రీనివాస్ అని అతని మీద కేసు కూడా పెట్టారు కదా. వాళ్ళు వ్యక్తిగతంగా చేసిందా మీరు కేసు పెడితే దానికి డిపార్ట్మెంట్కి ఏం సంబంధం? అందుకే మామూలుగా అతని నుంచి అప్పుడు శాఖని తీసేసిన అతన్ని ఇప్పుడు వ్యక్తిగతంగా చేశారు, మేము తప్పించేసాం. ఇప్పుడు వెల్లంపల్లి గారు, మీ మీద అసలు రాజకీయాల్లో రాకముందు మీరు ఒక చిన్న వ్యాపారంతో ఉన్న వాళ్ళు, మీరు ఈరోజు బాగా ఆస్తులు సంపాదించుకోగలిగారు. ఈ రాజకీయ పార్టీలు అధిక అవకాశాన్ని బట్టి మారుతుండబట్టి ఆస్తులు కూడా పెంచుకోగలిగారు అనేది ప్రధానమైనటువంటి విమర్శ మీ మీద ఉంది. సార్ ఒకటి, నేను చిన్న వ్యాపారం అని చెప్తున్నారు. నేను పుట్టింది గోల్డెన్ స్పూన్లో పుట్టేశాను. నేను మా నాన్నగారు కానీ నన్ను ఆ విధంగా పెంచాడు ఆయన. చిన్న వ్యాపారం చెప్పి అనుబాకండి. ఆ రోజున్న ఆస్తులే ఈ రోజుకి నాకు ఆస్తులు. నేను ఎక్స్ట్రాగా నా 2009 మీరు అఫిడవిట్ తీసుకోండి, 2024 అఫిడవిట్ తీసుకోండి, ఒక్క ఆస్తి పెరిగింది లేదు నాకేమి. అంతేనండి. 2009లో మీది 9 కోట్ల ఆస్తులు చూపించారండి మీరు. ఎప్పుడైనా ఇప్పుడు అంతే ఉన్నాయంటారా? కొద్దిగా పెరుగుతాయి సార్, వాల్యూలు పెరిగితే పెరుగుండొచ్చు, ప్రాపర్టీస్ అయ్యే ఉంటాయి. మంత్రిగా ఉన్నప్పుడు ఏం సంపాదించలేదని అంటారు? నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. అదే కదా చెప్పింది. ఇప్పుడు అమ్మ ఒకటమ్మా, నా పేరు కానీ, నా కూతురు పేరు కానీ, నా భార్య పేరు కానీ ఆస్తులు చూసుకోండి. అంటే అంతకంటే వేరే ఆధారం ఒకల్లా. సరే బెనామీలతో పెడతారా? బెనామీలతో పెట్టే అంత పిచ్చోండి అయితే నేను కాదు. ఆస్తుంటే నేను కొనుక్కోవాలి. నాకు వ్యాపారాలు ఉన్నాయి, నాకు వ్యాపారంలో సంపాదించే ఇవాళకి కూడా
నా టర్నోవర్ వచ్చి 100 కోట్లలో టర్నోవర్ చేసే వ్యాపారాలు ఉన్నాయి ఈ రోజుకు కూడా. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని కాకుండా మీ సొంత మనుషుల్ని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించారు అనేటువంటిది ఇదొక ఆరోపణ అయితే, రెండవ అంశం ఏమిటంటే వీళ్ళందరూ సొంత కోటరీ ఏర్పాటు చేసుకొని అవసరమైతే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా వదిలిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది, ఈ సెంటర్లో కూడా సీట్ ఇవ్వకపోతే అనేటువంటి చర్చ జరిగింది అనేటువంటిది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళింది. అందుకనే మిమ్మల్ని అక్కడైతే మొత్తం మీ సొంత కోటరీ ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి సెంట్రల్కి మార్చారు అనేటువంటి చర్చ కూడా ఉంది. అంటే మీరు ఇందాక నన్ను పనికిరారుగానే పంపిస్తా అని చెప్పారు సార్ మీరు నాతో. ఈ చర్చ కూడా ఉంది, అన్ని చర్చలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అంత కెపాసిటీ నాకు ఉంది. అయితే సార్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏ రోజు చిన్నచూపు చూడలేదు సార్, ఏ రోజు చిన్నచూపు చూడలే. చాలా చక్కటి అవకాశం కల్పించారు. నా మనసులో ఏ రోజు కూడా అటువంటి భావం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదనుకుంటే వద్దనుకుంటే రాజకీయాలు మానుకుంటాను తప్ప ఆయన్ని మోసం చేయాల్సిన పరిస్థితి నాకు లేదు. ఆయన ఆ విధంగా నాకు అవకాశం కల్పించాడు ఇప్పుడు కూడా. శ్రీనివాస్ గారు సార్, ఇప్పుడు ఓకే, మీరు జిల్లా ప్రెసిడెంట్ మంత్రిగా పనిచేస్తారు, రాష్ట్రం మీద ఒక అవగాహన ఉంది. అర్బన్ ఏరియాల్లో 35 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34-35 నియోజకవర్గాల్లో లాస్ట్ టైం 27 గెలిచారు. ఈసారి రివర్స్ అవుతుంది అంటున్నారు. కారణం ఏమిటంటే తెలుగుదేశం వాళ్ళ అంచనా వ్యాపారస్తుల్లో వ్యతిరేకత ఉంది, ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత ఉంది, బ్రాహ్మిన్స్లో వ్యతిరేకత వచ్చింది. ఈ అంచనాలు వేస్తున్నారు. మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు మీరు మిగతా 35 చెప్పారు వేరే. విజయవాడలో 3లో 2 గెలిచాం సార్, ఇంతకుముందు 2 గెలిచాం. ఈసారి 3 గెలవబోతున్నాం. ఒకటి, ఇవన్నీ అపోహలు. వ్యాపారులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు సార్, ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. నేను కూడా ఒక వ్యాపారవేత్తనే. అదేవిధంగా వయసులు బ్రాహ్మణులు ఏదో పార్టీకి దూరంగా ఉన్నారంటారు. వయసులకి ఈ ప్రభుత్వం చేసినట్టుగా రైతులు వయసులు సార్ ఇబ్బంది పెట్టలేదు కానీ ప్రోత్సాహకాలు ఇవ్వలేదు అనేది కరెక్టే అమ్మ. ఇండస్ట్రీలకి చిన్న ఇండస్ట్రీల దగ్గర నుంచి పెద్ద ఇండస్ట్రీల వరకు ప్రోత్సాహాలు చంద్రబాబు ఎప్పుడు ఇవ్వలేదమ్మా, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వ్యాపారస్తులకి అనేక రకాలుగా సహాయం చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప ఎక్కడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి లేదు. కేవలం ఎల్లో మీడియా ప్రచారం ఇదంతా కూడా. ఎల్లమ్మ శ్రీనివాస్ గారు, మీరు మంత్రిగా 2.5 years పనిచేశారు. తర్వాత మరి మీ మీద నమ్మకం లేక కారణం ఏంటో తెలియదు కానీ వాళ్ళు మిమ్మల్ని తొలగించారు. అయితే అదే సమయంలో 13 మంది మంత్రులు రిటైన్ చేశారు అక్కడ, అదొకటి. రెండోది, మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్న సమయంలోనే ఈ గుళ్ళు గోపురాల మీద దాడులు ఎక్కువ జరిగాయని చెప్పి వార్తలు వచ్చినాయి. దాంట్లో రామతీర్థం ఒకటి. కానీ మీరు మీ ఫ్యామిలీ చూస్తూ ఉంటే మాత్రం మీరు పూర్తిగా ఆధ్యాత్మికవాదులు, అలాగే అయ్యప్ప ఉత్సవాలు కానీ లేకపోతే గణేష్ ఉత్సవాలు కానీ చాలా అద్భుతంగా చేస్తారు మీ సొంత ఖర్చులతో. మీ హయాంలోనే మరి ఇటువంటి అపవాదం మీరు ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందంటారు? సార్ ఒకటి సార్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చింది. దాంట్లో భాగంగా నిర్మానుషంగా ఉన్న ప్రదేశాలు కొన్ని కనబడాయి. రామతీర్థం అనేది కొండ ప్రాంత ప్రాణం. సంవత్సరానికి అది ఒక శివరాత్రికి శ్రీరామనవమికి ప్రతిష్ఠ దానికి, అంటే దానికి జనాలు కానీ వెళ్ళేది వచ్చేది. అది కొంతమంది దురుద్దేశంతో కావాలని ప్రభుత్వం మీద మచ్చ తేవాలని చెప్పని చేసింది మాత్రం వాస్తవం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. మీరు అనొచ్చు వాళ్ళని పట్టుకోలేదు కదా అని, వీళ్ళనే మాటలు. అది వాస్తవంగా అక్కడ ఎక్కడ ఆధారం దొరికిన పరిస్థితి కనపడలా. కానీ ఆ దేవాలయాన్ని 9 నెలల్లో అద్భుతంగా రాతి కట్టడం కట్టాను సార్. అది ఈ గతంలో ఉన్న దేవాలయాన్ని పూర్తిగా కూడా పడేసి 9 నెలల్లోనే ఆ కొండ పైన 9 నెలల్లో రాతి కట్టడం కట్టాను సార్. రాతి కట్టడం కట్టి సేమ్ యాజిటీస్ అదే విగ్రహాలు పెట్టాం. అంతర్వేది, ఇది కూడా సముద్ర ఒడ్డున ఉండే అంతర్వేది రథం, సముద్ర ఒడ్డున ఉండే ప్రాంతం. గతంలో ఎప్పుడు కూడా జరుగుతాయని మనకు ఆలోచన కూడా లేదు ఎవరికి కూడా. కోవిడ్ టైంలో నిర్మానుషంగా ఉన్న ప్రాంతాలు అవన్నీ కూడా. కానీ దేవాలయం మీద దాడులు అంటే చంద్రబాబులో జరిగినవే దాడులు అంటారు దాన్ని. ఎందుకంటే ప్రభుత్వం నిరంకుశంగా ఆంజనేయ స్వామిని తీసుకెళ్ళి మున్సిపల్ చెత్త వ్యాన్లో పెట్టడం అనేది ప్రభుత్వం చేసిన తప్పిదం. అది దక్షిణముఖ ఆంజనేయ స్వామి గుడి మన ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంటుంది. ఆ దేవాలయంలో బూట్లు పెట్టి గుళ్ళు పడగొట్టి ఆ విగ్రహాలని విఎంసీ చెత్త వ్యాన్లో తీసుకెళ్ళింది ఎవరు సార్? అదంటే ప్రభుత్వం తప్పిదం అంటే అది. ఇది ప్రభుత్వం తప్పిదం కాదు సార్. దీనికి కొనసాగింపు ఏంటంటే దుర్గగుడి సంబంధించినటువంటి దాంట్లో మీరు మంత్రిగా ఉన్నప్పుడే అనేకమైనటువంటి అక్రమాలు జరిగాయి. ఇప్పుడు మీరు సింహాల గురించి మాట్లాడినట్టుంది, ఇంకా కొన్ని అక్రమాలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో మీ పాత్ర ఉన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులను దాన్ని బాధ్యులుగా చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అనేటువంటి. ఎవరు తీసుకున్నారు అసలు? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, ఈఓస్ కానివ్వండి. సార్ ట్రాన్స్ఫర్లు అనేది రొటీన్గా జరిగే కార్యక్రమం సార్.
ఏ తప్పిదం కూడా దుర్గగుడిలో ఎటువంటి మ్యానిపులేషన్ జరగలేదు. ఏదైతే సిస్టమ్ ప్రకారం జరిగింది అంతే తప్ప అంతకు మించి ఏమి నేను మంత్రిగా ఉన్నప్పుడు కానీ, నేను మంత్రిగా లేనప్పుడు కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమే కొనసాగుద్ది. అందులో వెల్లంపల్లి శ్రీను జోక్యం అనేది ఏ రోజు కూడా కాంట్రాక్టర్లకు ఒత్తాస పలకడం కానీ, కాంట్రాక్టర్లకు ఇమ్మని చెప్పడం కానీ నా జీవితంలో నేను ఈ మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా చేయలేదు, చెయ్యపోను కూడా. వేలంపల్లి గారు, ఇప్పుడు కోట్ల రూపాయలతో విలువైనటువంటి కట్టడాలు కట్టడం, మళ్ళీ దాన్ని కూల్చడం, కట్టడానికి కమిషన్లు కాంట్రాక్టర్లకే వెళ్తాయి, మళ్ళీ కూల్చడానికి కమిషన్ వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ 2 కోట్ల 3 కోట్ల రూపాయల గోడలు కూలుస్తున్నారు. అంతమంది కూల్చారు దుర్గగుడిలో పైన ప్రాంగణంలో అనేక నిర్మాణాలు కట్టడం, మళ్ళీ కూల్చడం, అనేక కట్టడాలు. నా హయాంలో అదేమంటే వాస్తు అని ఒక కాదు కదా సార్, సాగు చూపటం కాదు సార్. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూల్చింది లేదు, కట్టింది లేదు. వాస్తవం ఇప్పుడు ఎమ్మెల్యే ఒక నిమిషం సార్, 70 కోట్లు ముఖ్యమంత్రిగా డబ్బులు ఇచ్చారు మనకి ఈ దేవాలయ అభివృద్ధికి. నేనున్నప్పుడు మాస్టర్ ప్లాన్ ఒకటి డిజైన్ చేయించడానికి బిగిన్ చేశాము. దురదృష్టవశాత్తు నేను పక్క రావడం జరిగింది. ఇప్పుడు ఉన్న కొడి సత్యనారాయణ గారు మంత్రిగా వచ్చారు. ఆ డిపిఆర్ ఇంతకుముందు దేవాలయాల్లో డిపిఆర్లు ఉండేవి కావు. ముఖ్యమంత్రి గారు ప్రతి దేవాలయానికి డిపిఆర్ తయారు చేయమని ఆదేశాలు జారీ చేశారు. ఎప్పుడైతే మీరు చెప్పారు కదా కట్టడాలు కూల్చడం అనకూడదని చెప్పని డిపిఆర్ తయారు చేసుకొని డిపిఆర్ ప్రకారం ప్లాన్ ప్రకారం కట్టుకోండి అని చెప్పిన అన్ని దేవాలయాలు, శ్రీశైలం కానీ, కాళహస్తి కానీ, అదేవిధంగా కాణిపాకం కానీ. ఇప్పుడు కాణిపాకం గుడి ఉంది, పూర్తిగా గుడి పడేసి కొత్తగా కట్టాం మేము. అంటే మీరు మంత్రిగా లేకపోయినా కూడా ఇంకా గుడి మీద కానివ్వండి, దేవాదాయ శాఖ మీద కానివ్వండి మీ పెత్తనం అనేది చలాయిస్తున్నారు అనేది మీ పార్టీ వర్గాలు అంటున్నారు. అది అవాస్తవం అమ్మా. నేను ఎప్పుడు కూడా మంత్రిగా ఎప్పుడైతే రిజైన్ చేశానో కానీ గుడి నా కాన్స్టిట్యూన్సీలో ఉంటుంది అమ్మ. అమ్మవారి గుడి నాకు ఇప్పుడు నన్ను అమ్మవారి గుడి గురించి నన్ను ఎందుకు అడుగుతారు ప్రశ్న? మీరు నేను బయటకు వచ్చేసాను, అయినా మీరే చేస్తారని ఎందుకన్నారు మీరు? అంటే కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేని కాబట్టి మీరు మాట్లాడుతున్నారు అంతే తప్ప నేను ఏ దేవాలయంలో కూడా నేను మంత్రిగా పక్కకు వచ్చాక ఎప్పుడు కూడా నాకు ఇప్పుడే కదా సార్, ఏ రోజు కూడా కాంట్రాక్టర్తో లాలూచి అనేది ఈ రోజు లేదు, మున్సిపాలిటీలో లేదు, దేవాదాయ శాఖలో లేదు, ఎప్పుడు లేదు. నాకు అసలు అటువంటి అలవాటే లేదు నాకు. మీరు విజయవాడ మంత్రిగా ఉండి కూడా పోనీ విజయవాడకి అభివృద్ధి చేయలేదు ఓకే, కానీ మీ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరగలేదు అనే ఆరోపణల మీద మీరేమంటారు? ఒకసారి మీరు టీవీ కెమెరా పట్టుకొస్తే కనుక దేవాదాయ శాఖలో ఏం అభివృద్ధి జరిగిందని చూపెడతాను నేను. దేవాదాయ శాఖ కాదు సార్, మీ నియోజకవర్గం. మా నియోజకవర్గం పని అది కూడా పట్టండి, పోను కార్పొరేషన్ ద్వారా ఎంత అభివృద్ధి చెందిందో నేను చూపెడతాను మీకు. సరే, పశ్చిమ కాన్స్టిట్యున్సీలో కొంచెం ప్రత్యేకమైన పరిస్థితి. అభివృద్ధి చేశారంటే ఏమేమి చేశారు సార్ అభివృద్ధి? అమ్మ ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా స్టేడియం కావాలని కోరుకుంది. స్టేడియం తీసుకొచ్చుకున్నాం. రోడ్లు చూడండి అద్భుతంగా తీసుకొచ్చాం. రాజీవ్ గాంధీ పార్క్ చూడండి ఏ విధంగా ధైర్యం చూసుకోండి. కేఎల్ఆర్ పార్క్ చూడండి ఎన్ని పార్కులు అభివృద్ధి చేసాం చూసుకోండి. అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాం. త్రాగునీరు సమస్య లేకుండా వాటర్ ట్యాంకులు అనేది దాదాపు 11 వాటర్ ట్యాంకులు ఇంతకు గతంలో ఉంటే ఇంకో 11 వాటర్ ట్యాంకులు నిర్మాణం బిగిన్ చేసి 4 ట్యాంకుల వరకు పూర్తయిపోయినాయి. అట్లా ప్రతి ఒక్కటి కూడా మీరు పశ్చిమ నియోజకవర్గ గతంలో 5 ఏళ్ల క్రితం ఏ విధంగా ఉంది, ఈ 5 ఏళ్ల తర్వాత ఎలా ఉందో మీరు చూసుకోండి ఒకసారి. సెంట్రల్ జోన్లో మీకు ఎంత మెజారిటీ వస్తుందని మీరు భావిస్తున్నారు? ఎవరు ఊహించిన విధంగా వస్తుంది మెజారిటీ. ఎవరు ఊహించిన విధంగా వస్తుంది మెజారిటీ. గెలుస్తారని పక్కాగా. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి కోసం మీరు ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారా? సార్ నేను గత మామూలుగా ఎలక్షన్ కోడ్కి ముందు ఒక నెల రోజుల పైన తిరిగాను కాన్స్టిట్యున్సీలో. చాలా మేజర్ వర్కులన్నీ కూడా మల్లా దృష్టిగా చేయగలిగారు. దీంట్లో 3 కెనాల్స్ వెళ్తున్నాయి. ఈ 3 కెనాల్స్ సరైన బ్యూటిఫికేషన్ లేకపోవడం వల్ల వాస్తవంగా వాటర్ బాగా డ్రైనేజ్ వాటర్ ఉండిపోవడం, దాని ద్వారా దోమలు మాత్రం బాగా వస్తున్నాయి. ఆల్రెడీ ఇప్పటికే నేను ముఖ్యమంత్రి గారికి నేను చెప్పడం జరిగింది. వెంటనే కెనాల్ బ్యూటిఫికేషన్ కూడా ఆయన డిపిఆర్ తయారు చేయమన్నాడు. కెనాల్ కూడా కొంచెం వాటర్ ఎప్పుడు పారే విధంగా, అదేవిధంగా అక్కడ వాటర్ ఈ చెడ్డ వాటర్ లేకుండా దోమల నివారణ కావచ్చు, డ్రైనేజీ వ్యవస్థ ఒకటి, త్రాగునీరుకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చోట్ల. వాటికి ఆల్రెడీ ఇప్పటికే ట్యాంక్స్ శాంక్షన్ అయినాయి, వాటి నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. రోడ్స్ ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంకా ఏదన్నా కానీ ఇవన్నీ చేయడంతో పాటు మన వాంబే కాలనీ నుంచి ఒక రైల్వే బ్రిడ్జ్ ఒకటి అడుగుతున్నారు ఇటువైపుకి, బీఆర్టీసీ రోడ్, ఆర్ఓబీ కానీ ఏదో ఒకటి, అక్కడ అవకాశాన్ని బట్టి అదొకటి అడుగుతున్నారు. రెండోది గుణదల నుంచి మన 1వ డివిజన్ నుంచి ఇటు గుణదలకి ఆల్రెడీ మనం స్థలం కూడా ఎక్వైర్ చేసాం, మొత్తం ఆల్రెడీ ఎక్వైర్ చేసాం. రైల్వే వాళ్ళ నుంచి పర్మిషన్స్ రావాలి, ఇదొకటి చేయాల్సిన అవసరం ఉంది. ఈ కెనాల్స్ అన్నీ కూడా చక్కగా క్లీన్ చేసి, నేను అనుకోవడం అయితే కనుక గేట్లు కొంచెం ముందు పెడితే కనుక టౌన్ దాటి కనుక మనం ఈ కెనాల్ గేట్లు కనుక ముందు పెట్టగలిగితే వాటర్ స్టోరేజ్ ఉండే అవకాశం ఉంది మనకి.
అలాంటి రీస్ట్రక్చరింగ్ అది పెద్ద ఇష్యూ కదా, కాదు కదా, ఎందుకంటే ఇక్కడ- అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ విషయం, ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంశం కాదు కదా, దాని మీద అంత పెద్ద డెసిషన్ తీసుకునే దానికి అవకాశం ఉంటుంది. నేను అదే సార్ ప్రపోజల్ ఏమైనా కాదు పెడతారా సార్, ఇది నేను ఈ నెల రోజులు ఆలోచించుకుంది, ఇది చేయిస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన నాకు ఉంది. దీంట్లో రేపు ముఖ్యమంత్రి గారితో మాడతాం, అధికారులను కూర్చోబెడతాం, సాధ్యమైనంత వరకు గేట్లు ముందుకెళ్తానికి అవకాశం ఉంటుందేమో అనుకుంటున్నా. అది పెట్టగలిగితే కనుక ఈ కెనాల్స్ అన్నీ కూడా చక్కగా ఉంటాయి, ఇవన్నీ కూడా అది చేస్తే అవకాశం ఉందని ప్రయత్నం చేస్తానికి ప్రయత్నం చేస్తాను. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో మీరు 2014లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఈ ప్రశ్న అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా సమాధానం కావాలని నేను కోరుకోవటం లేదు. ఏమిటి అని అంటే, మీ అబ్జర్వేషన్లో వెస్ట్ నియోజకవర్గం బీజేపీకి అక్కడ ఓటర్లు అనుకూలమా వ్యతిరేకమా, అసలు ఎందుకు ఆ రోజున ఓడిపోయారు అనేటువంటిది ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ అభ్యర్థికి ఏ విధమైనటువంటి ప్రతికూలంగా ఉంటుంది? మంచి ప్రశ్న సార్. ఇప్పుడు యాక్చువల్గా విజయవాడ వెస్ట్ బీజేపీకి సూటబుల్ సీటు కాదు సార్ వాస్తవంగా అయితే. ఏదైతే 2014 ఉన్న వర్గాలు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి దూరమైన పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న వ్యాపార వర్గాలన్నీ కూడా జీఎస్టీతో కావచ్చు, ఇతర ట్యాక్స్లతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఇదివరకు అకౌంటెంట్ మేము 10,000 ఇస్తే 10,000 పార్ట్ టైం అకౌంటెంట్ కూడా పనిచేసేవాడు బిజినెస్లో. ఈరోజు ఒక మన కొట్లో అకౌంటెంట్ జీఎస్టీ రిటర్న్ వేయాలంటే మినిమం 25,000 ఇస్తే కానీ వచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అంటే ఆ విధమైన జీఎస్టీలు హెరాస్మెంట్ కావచ్చు, చాలా ఇబ్బందికరంగా ఉన్న జీఎస్టీ నామ్స్ కానీ ఇవన్నీ వ్యాపారస్తులకి కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండేదానికి చాలా అవకాశం ఉంది దీంట్లో. 2014తో పోలిస్తే కొంత కూటమి బలంగా ఉంది, జనసేన నేరుగా వాళ్ళ పొత్తులో ఉంది కాబట్టి విజయవాడ అనుకూలించవచ్చు అని వాళ్ళ వైపు నుంచి వాళ్ళ ఆశ వాళ్ళకు ఉంటుంది సార్. కానీ వాళ్ళకి వ్యతిరేకత కూడా అలాగే ఉంది. అంటే ఒకటి సార్, పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేస్తే అతనికి స్ట్రాంగ్ బలం ఉండే అవకాశం ఉండేది. ఎప్పుడైతే చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలనుకున్నారో జనసేన పార్టీ నాయకులు కూడా చాలామంది పక్కకి వెళ్ళిపోయారు సార్. అంటే ఒక ఇంక్లూడింగ్ పెద్ద పేరు చెప్పే నాయకులే కాదు, చిరంజీవి గారి అభిమానులు కానీ చాలామంది ఎవరికైతే పవన్ కళ్యాణ్ అభిమానించేవాళ్ళు చాలామంది దూరం అయిపోయారు సార్. ఇప్పుడు మీకు మీ నియోజకవర్గంలోనే ఇప్పుడు బుడమేరు అనేది చాలా పెద్ద విస్తీర్ణం ఉన్న ప్రాంతం, 100 ఎకరాల దాంట్లో ఉన్నాయి. ఆ బుడమేరు అంతా కూడా ఆక్రమణ గురవుతూ వస్తుంది. గత 5 సంవత్సరాలుగా చాలా ఎక్కువగా అయిందండి ఆక్రమణలు. మీకు బుడమేరు బ్రిడ్జ్కి వచ్చేటప్పటికి పూర్తిగా నేర అయిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు చాలా విస్తీర్ణం ఉండే ఆ బుడమేరు అనేది ఆక్రమణ గురి కావటం, మీ హయాంలో ఈ 5 ఏళ్ళు ఎక్కువ గురి కావడం ఒకటి. రెండో ప్రశ్న అంటే, ఈ మీ నియోజకవర్గంలో గతంలో మల్లాది విష్ణు, గౌతమ్ రెడ్డి గారు వీరిద్దరి మధ్య ఒక ప్రచ్ఛన్న యుద్ధం ఉండేది. ఈ ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా కార్యకర్తలు లేకపోతే దిగువ స్థాయి నాయకులు సఫర్ అయ్యారు. వారికి మీరు స్వాంతన చేకూర్చడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుందా? అంటే ఒకటి వాస్తవం సార్, గతంలో కొన్ని వర్గాలు ఉన్నది వాస్తవం. దీంట్లో కొంత గౌతమ్ రెడ్డి గారి వర్గం లేకపోతే అదేదో ఉండేది. కానీ నా స్లోగన్ ఒకటే సార్, జగన్ గారి వర్గం తప్ప మా దగ్గర ఇక్కడ వర్గం అనేది ఉండదు. నా దగ్గర ఇప్పుడు నేను 3 నెలల నుంచి నా స్లోగన్ ఒకటే స్లోగన్ తప్ప వేరే వర్గం లేదు. అదేవిధంగా బుడమేరు గురించి మాట్లాడారు. ఈ బుడమేరు ఎంక్రోచెస్ అనేది ఈరోజు ఇప్పుడు వేసుకున్న ఏం కాదు సార్, అవన్నీ కూడా ఎప్పుడో ఎంక్రోచ్ అయినాయి. వాటిని వీలైనంత వరకు మనం అట్లా ఉంచి వాటిని అభివృద్ధి చేయాలి తప్ప. లేదు సార్, ఈ 5 ఏళ్లలో బాగా పెరిగింది సార్ అక్కడ. అది కాదు సార్, దాదాపు నేను చూసా కదా సార్, ఒక్కొక్కళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఉన్నాయి తప్ప. తర్వాత ఈ మధ్యన పెరిగింది సార్ అక్కడ. ఈ మధ్యన కొత్తగా మీ ఇల్లు కట్టారు, అక్కడ మీకు ఫెన్సింగ్ వేసి ఈ స్థలం నాదని చెప్పి బుడమేరులోకి వెళ్ళి ఫెన్సింగ్ వేసి నేను దాదాపు దాంట్లో మీకు ఒక న్యాయవాది బోర్డు కూడా మీకు కనిపిస్తుంది అక్కడ. ఆయన ఎవరు సింపథైజర్, ఏ పార్టీ సింపథైజర్ మీకు తెలుసు అతను? బహుశా నాకు ఐడియా లేదు, నేనైతే చూడలేదు. కానీ అన్ని ఇళ్ళు కూడా దాదాపు దశాబ్దాలుగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్న ఇల్లు చూసే తప్ప కొత్తగా ఎంక్రోచ్ చేయడానికి కూడా ప్లేస్ లేదు. ఆల్రెడీ ఎంక్రోచ్ చేయే ఉన్నాయి అన్నీ కూడా. ఈ ప్రోగ్రాంలో ర్యాపిడ్ ఫైర్ అనే ఒక రౌండ్ ఉంటుంది. దీంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 ఆన్సర్లు, దాంట్లో ఒకటే మీరు సెలెక్ట్ చేసుకుని చెప్పాలి. ఫస్ట్ క్వశ్చన్, మీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్, ఎవరు ఇందులో? ఇద్దరు. జగన్ గారే. రాజశేఖర రెడ్డి కాదు, నాకు జగన్ గారే నాకు. ఓకే. సెకండ్ క్వశ్చన్, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే వెల్లంపల్లిని ఏ మంత్రిగా చూడొచ్చు? దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖ? మా ముఖ్యమంత్రి గారిని అడగండి ప్రశ్న. మనకి ఏ శాఖ ఇచ్చినా చేయగలుగుతాం అంతే. సరే, ఈ ఎన్నికల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అంశం కూటమి లేదా రెండోది కుల రాజకీయం? కుల రాజకీయం పెద్దగా ఏం లేదులే అమ్మా. కూటమి కూడా నాకేం పెద్ద అనిపించట్లేదు. నాకు ఆ కాన్స్టిట్యున్సీలో నేను ఇబ్బంది ఏం పట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ సీటు గెలిపించే విధంగా, గెలిచి కానుక తీసుకెళ్లే విధంగానే మాకు నడుస్తుంది అక్కడంతా కూడా. ఓకే. వైసీపీకి గెలుపు ధీమా, ఒకటి సీఎం జగన్, రెండోది సంక్షేమ పథకాలు. రెండిట్లో ఎవరు? సీఎం జగన్. జగన్తోనే వైసీపీ గెలుస్తుంది. సీఎం జగన్ అంతే. సరే, లాస్ట్ క్వశ్చన్ సార్,
కుల రాజకీయాలపైనే ఏపీ రాజకీయాలన్నీ నడుస్తున్నాయి అని అంటున్నారు. ఇది నిజమా అబద్ధమా? మా దగ్గర అయితే లేదు అది. మా పార్టీ ఏపీ రాజకీయాలన్నీ సార్ నాకు తెలిసి ఇక్కడ కుల రాజకీయాలు అనేది పెద్దగా కనబడే పరిస్థితి లేదమ్మా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మా షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్స్ అండి. ఇది ఇవాల్టి 5 ఎడిటర్స్. మరోసారి మరో గెస్ట్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. Brought to you by V-Guard.